అసలు కేక్ వ్యవహారం ఎందుకో చెప్పలేదు కదా, చెప్తానండి. వాస్తవంగా కేక్ తింటా చూద్దాం. రొట్టె కేక్ తిందాం రండి. గుడి తింటా కేకు. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మన ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్. ఎట్లా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వీడియోస్ అయితే రెగ్యులర్గా రావట్లేదు, ఎందుకంటే ఈ సంపాదనలో పడ్డా, చేసిన అప్పులకి కట్టేదానిలో పడ్డా అనమాట. ఇకపోతే ఈరోజు ఉదయం నుంచి ఒక పెద్ద సినారియో అయితే జరిగింది. మా అక్క వాళ్ళ టీవీ గురించి నన్ను రోజు అబ్బాయి ఏంది మా పరిస్థితి, ఉదయం చేసిద్ది మా పని ఏమైనా అయిద్దా అనిద్ది, మధ్యాహ్నం చేసిద్ది ఎక్కడ అబ్బాయి అనిద్ది, నేను ఆటో తోలుతున్నా బుజ్జి అంట, మా పని ఏమైనా అయిద్దా అనిద్ది, 5 సాయంత్రం అయిద్ది అని చెప్పానంట. మళ్ళీ సాయంత్రం ఇప్పుడు 7 అయింది కదా, ఇప్పుడు 8:30 అవుతుందిలేండి, మా పని ఏమైనా అయిద్దా, 5 రేపు అయిద్ది అని చెప్పి పాప మిట్టగా వాయిదాలు వేసుకుంటా వస్తున్నా. విషయం ఏంటంటే నేను 2-3 రోజుల నుంచి కారుకి వెళ్తా ఉన్నానులేండి. ఈరోజు ఆటోకి వచ్చా. నాది బజాజ్ కార్డు లిమిట్ 1,20,000 ఉంది, కానీ నేను టీవీ తీసుకున్నా, ఫోన్ ఒకటి ఇప్పించా, ఇట్లా ఇవన్నీ ఉండే వరకే బ్లాక్లో వేసాడు వాడు ఎత్తుకెళ్ళి. ఎందుకు అర్థం కాలేదు. ఐడిఎఫ్సి మీద అయితే నువ్వు రావాలబ్బాయి అన్నాడు మా వాడు, నువ్వు వచ్చి ఓటీపీ చెప్పాలని చెప్పి. ఇక ఇట్ట కాదులని చెప్పి మా అమ్మది కూడా బజాజ్ కార్డు ఉంది, ఫ్రిడ్జ్ తీసుకుంటే ఇప్పుడు ఇక మా అమ్మను పంపించి ఉదయం మా అమ్మ పేరు మీద అయితే టీవీ తీసుకున్నాము, శాంసంగ్ తీసుకున్నాం అనమాట. అయితే మధ్యాహ్నం నేను కూడా వెళ్ళా, అక్కడికి వెళ్తే తీసుకురామంటుందే మధ్యాహ్నం, మధ్యాహ్నం 2 గంటల టైంలో. బుజ్జి ఇప్పుడు తీసుకొచ్చిన ఆ ఉట్టి బాక్స్ కళ్ళ ముందు పెట్టుకుని ఏం చేస్తావు, వాళ్ళు బిగించే వాళ్ళు రారు కదా, రేపు కదా వాళ్ళు వచ్చేదంటే దానాన్ని చూస్తాం, తీసుకురా అబ్బాయి అంటుంది. ఇక షాప్లో ఇంకొక రోడ్ ఉన్నాడు కదా, అడిగా తమ్ముడు పేర్లపాడు బాడీకి ఎంత తీసుకుంటున్నారు, ఎంత తీసుకెళ్తుంటే 500 అన్న అన్నాడు మనోడు. 200 డిస్కౌంట్ ఇస్తా, 300 ఈ అమ్మాయి వచ్చేస్తా అన్న. ఆ పిల్లనిద్దండి, రే మా రక్తం, నా రక్తం, మా పిల్లల రక్తం తాగుతున్నారు అన్నది. మీ రక్తం ఒక చుక్కగాడొద్దు నాకు, నేను ఖాళీ ఉన్నప్పుడు నేను ఎప్పుడూ వేసుకొస్తలే అన్న. అట కదా అబ్బాయి రాడిద్దే. అరే ఇక పోతే ఆ ఊళ్ళో పెళ్లి జరుగుతుందంట ఇలా, నువ్వు బాడికి కాదు, నువ్వు ఇక్కడికి రా, భోజనం చేసి పెళ్లి కాడ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు జనం ఉంటారు, ఎక్కించుకెళ్దాం అని చెప్పి ఆమె స్టోరీ ఆమె చెబుతుంది. కాదులే అమ్మాయి, నేను వచ్చేటప్పుడు చూస్తానులే అని చెప్పన్న. ఇప్పుడు చీరాల నుంచి గణపురం బాడికి వచ్చానండి, దింపేసేసి వెళ్తున్నా, తీసుకొద్దామని చెప్పేసి. పేర్లు పడైతే వెళ్ళను. సర్ప్రైజులు చాలా సర్ప్రైజులు చూసుంటారు. ఇది నెక్స్ట్ లెవెల్ సర్ప్రైజ్ అనమాట. ఎప్పటి నుంచో వేచి చూస్తుంది కదా మా అక్క, ఆ పిల్లకి తగ్గట్టుగా సర్ప్రైజ్ ఇస్తా. ఏంటనేది ఎట్లా అనేది మీకు చెప్పను, ఇచ్చి చూపిస్తా అనమాట. అది అందుకైతే నేను 8:30 దాటిపోయింది, కర్లపాలెం అయితే వెళ్తున్నా. టీవీ తీసుకొచ్చి అయితే ప్రస్తుతానికి మన ఇంటి దగ్గర పెడదాం. ఈరోజు ఇంకో స్పెషల్ ఉంది, కేక్ కటింగ్ ఉండబోతుంది. చూడండి, ఏది చెప్పబోవట్లేదు, మొత్తం వీడియోలైనా చూడండి. అదండి విషయం. నేనైతే బయలుదేరుతాను కర్లపాలెంకి, చూద్దాం. కాదు మీరే చూడండి ఎట్లా జరుగుతుంది అనేది. షాప్కి అయితే వచ్చారండి, అయిపోయింది, ఇవన్నీ జరుగుకోవాలి పాపం వీళ్ళు. తమ్ముడు హాయ్. ఏంది మన వస్తువు తెచ్చావు బయటికి, బయట పెట్టేది? అయ్యా వందనాలయ్యా. అరే టిఫిన్ చేస్తాడు, నాకు తెలుసురా రే, కడుపు రెండు అన్నం తింటాక కూడా లేదు పాపం ఇంత గాడికి. అదే అంటున్నా, అన్నం తినే టైం కూడా లేదు రే. ఈ టైంలో చపాతీలు అరగవరా బాబు, మంచి ఫుడ్డా ఇదా? ఏం ఓపెన్ చేయవసరం లేదుగా, మంచిది. ప్యాక్ చేద్దామా? అదే లోడ్ చేద్దాం ఈ భయంకరమైన టీవీని. అప్పు చూసారండి, శాంసంగ్లోకి పట్టుకొచ్చాం మక్కని కూడా. తమ్ముడు తీసుకెళ్దాం, పట్టుకెళ్తావా? పట్టుకెళ్ళి. అయితే మా వాళ్ళు ఐపీఎల్ ఎంజాయ్ చేస్తున్నారండి. అబ్బో అయ్యింది. సరే స్టార్ట్ అవుతా. చేతులు ఏమన్నా పెట్టరా, పుట్టి చేయి కాదురా ఏమన్నా పెట్టరా. మర్చిపోయి వీళ్ళకి గిఫ్ట్ ఏమో లేదా మా అమ్మాయి వాళ్ళకి? వెలుగు వెలిగించు, వెలిగించు. కడదాం, మళ్ళీ ఏంటన్నా పోయిందనుకో. మధ్యాహ్నం మా అమ్మ అడిగింది కదా, ఇది రేటు మా అమ్మకి చేస్తా. ఇది రేట్ అంతా అడిగిందట. సరే స్టార్ట్ అవుతాం. అరే
కడదాంలే తమ్ముడు. అవసరం లేదా? వద్దు, లేనిపోయిన కోల అసలుకే ఒకటి ధమాలో అంది. ఇది ఓపెన్ చేయకముందే అందనుకో. ఇదిగోండి జాగ్రత్తగా కట్టేసారు, ఇది కథలు దగ్గర. ఇక మొదలు పెడుతున్నారు పాపం, వీళ్ళిద్దరే సర్దు కావాలి. గంట బాబు ఈజీగా పట్టిద్దండి ఈ సరుకు మొత్తం లోపల సర్దుకునే వరకి. ఎస్ఆర్ ఎలక్ట్రానిక్స్ అంటే అర్థం చెప్పలేదు కదా మీకు. ఎస్ అంటే మా ఆవిడ పేరు శాంసన్, ఆర్ అంటే రాధా వాళ్ళ ఆవిడ పేరు. వీళ్ళు చూడండి, నేను కేక్ అదంతా తీసుకొచ్చి నిద్రపోయారు. ఒరే నాయన తీసుకొస్తున్నారు. కేక్ ఏమైపోవాలి, ఈ టీవీ ఏమైపోవాలి, కొన్ని సరుకులు చెప్పింది అవి ఏమైపోవాలి. మీ ఏరియాలో నూనె రేట్లు పెరిగినాయండి? ఎంత పెరిగిందో నాకు తెలియదు కానీ 1/2 లీటర్ అంట. ఇది 1/2 లీటర్ అంతకుముందు 75, 80 అట్లా అమ్మేవాళ్ళు. ఏందో 100 రూపాయలు అంట. ఒరే నాయన, కేజీ 200కి వెళ్ళిందా? ఎంఆర్పి చూడండి, దీని మీద 122 రూపాయలు ఉంది. వామ్మో, ఎట్లయితే నూనె కొనలేం, అన్నం తినలేం. మా ఝాన్సీ అయితే నూనె చెప్పింది, టమాటాలు చెప్పింది. ఏందమ్మా, నేను కేక్ తీసుకొస్తే మీరు అనుకున్నాగా కేక్ కటింగ్ ఉందని చెప్పాలిగా మరి, మా తెలియదు అనుకున్నావా లేదా? మనం డబ్బులు లేవన్నావుగా. సరే, ఉదయం ఉన్న పరిస్థితులు సాయంత్రం ఉంటాయా? అంటే ఇప్పుడు ఎక్కువ ఉంది పరిస్థితుల సంగతి చెబుతున్నా. 100 రూపాయలు అంటే ఇది 1/2 లీటర్ నూనె. ఏమో రెండు పచ్చిమిరకాయలు అడగాలిగా. అరే పాప, పిల్లకి తింటానికి అందాలిగా. కేక్ తినద్దులే, వద్దా కేక్ అన్నా లేపుతావా? పొద్దునే పెడతాలే మరి. నేను చెప్తాలేపా. 3 కోడిగుడ్లు. సరే, వీటితో నువ్వు ఏదన్నా అట్టో తక్కువ తోలేస్తావు కదా, మనకు అలవాటే కదా, అవి చేస్తా ఉండప్ప. పదాక మొదలు పెట్టు వంట. కాయలు తీసుకొస్తాపా, తిందుపా. నిద్రపోతున్నావు 9:30కి, నాకేం అర్థం కాలేదు. నీకేం చేసింది? నీకు గిఫ్ట్ తెచ్చేదా? నీకే రా ఆటోలోకి. వంటగదిలో ఉండి పాపం ఒంగు నేడ చూస్తాలని చెప్పి పేట కాదు, అదుగో. అవునా, భలే కనిపెట్టేసావే. అంటే వంటగది అట్టు ఒంగుని టీవీ చూడలేక వంటగదిలో బిగుతా టీవీ తెచ్చామని అనుకుంటా. అబ్బా, రుచి రాలేదు. ఇది సర్ప్రైజ్. ఎవరికి? మనకెందుకు అయ్యిద్ది, వాళ్ళకి అయ్యిద్ది. అంటే ఇప్పుడు ఇచ్చేస్తా. అబ్బో, సర్ప్రైజ్. పాదా ఏమన్నా కరవండి. పాము వచ్చిందా? తీసాము కలుపుకుంటాను. నువ్వు ఏం పాము? ఆగండి అయితే, ఏం చెప్పేది కాదు. సరే, నేను ఇదిగో ఈ వీడియో ప్లే చేస్తా చూడండి. పప్పు అంతలోకి చూడండి, ఇంత పాము వ్యవహారం అంట. అటే వచ్చి ఉంటుంది. అదే అది బయటకు వస్తుంది. అది బయటికి తలకాయ పెట్టింది. లోపలికి వెళ్ళిపోయింది. అమ్మమ్మ, నువ్వు అటెల్ తలిపోయి ముందు. అది బండ కిందకే ఉంది. నువ్వు పిల్లోడు టుండి లేపు. అంటే
అది ఎట్లా లెగిసింది అమ్మాయి నేను ఎర్రగొంద అందాం అనుకున్నా కానీ నువ్వు చూసానంటే ఏనా పోం కదా అది ఏందాకాయ కొడుడట అట్టేనా మరి ఏం చేస్తావు పొడితే చేస్తాను పచ్చళ్ళు లేదు మళ్ళీ అట్టయితే ఏదో ఒకటి చేసావు కానీ టైము బో ఝాన్సీ 10 అయిపోయింది టైము ఇది అదిగో సరే ముందు కేక్ కట్ చేసుకుందాంలే ఏదో నాకు పెట్టాను సరే కానీ నువ్వు ఫాస్ట్ కొండు ఏడాకి వద్దాము చెట్లు ఆడది కొత్తగా అంటే మోసరాలేదు ఇద్దరు కలిసి అబ్బో సరిపోయింది ఇది ఈ కేక్ వచ్చింది తిప్పలు చూడండి ఓయ్ రా లవ్ యూ బచ్చే కుక్క కొరిసి కొరకు అబ్బా కేక్ అది మరి మెత్తగా ఉండేది కేకేగా ఏందండి ఇది కేక్ కాదా అయ్యో అయ్యో అయ్యయ్యో రా కేకు తిందా మళ్ళీ సీతారా సీతారా నిద్రపోయిందండి పాపం అయ్యో మిస్ అయిపోయింది సీతారగాడు తీసురా కేకు కేకు తీసుకురా కేకు తీసుకురా చాకు కూడా తీసుకురా అమ్మో అమ్మో బాబు ఊరే నాయన రా ఇట్రా ఇట్రా తండ్రి యాక్షన్ తగ్గించుకుంటే బాగుండింది ఎవరంటున్నారు అంటే పతే సరే తగ్గించుకుందాం పట్టుకో ఎడం చేయనా కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాకు పట్టుకో అలా కేక్ చేయుతున్న నాకు రాయి ఉందన్న 2 రకాలుగా పెట్టుకో ఒక రకంగా కాదు రా ఇదేదో కేక్ అన్న ఫీలింగ్ రావట్లేదు అది తెచ్చుకోవాలి రా చెయ్యెత్తు అబ్బో కనపట్లా ఇదిగోండి కేక్ హ్యాపీగా ఫీల్ అవ్వు హ్యాపీగా అసలు కేక్ వ్యవహారం ఎందుకో చెప్పలేదు కదా చెప్తానండి వాస్తవంగా కేక్ తింటా చూద్దాం రా కేక్ అన్న రొట్టె కేక్ తిందాం రండి కేక్ అన్న పేరు పెట్టిన దానికి రా కొయ్ యా అది కేక్ అయితే కదా ఏమే నా భార్య ఇబ్బంది పెడతావా అది పడా హ్యాపీ కంగ్రాచులేషన్స్ బా తీయని వేడికి చేసుకుందాం గొడవ తేటలా కేకు నేను కేక్ ఎక్కువ తిన్నాను ఈ పళ్ళు ఏంది గీర పట్టినట్టు కిందది మిస్ అయింది పోతే ఇది సరదా అయినప్పుడు కూడా దీని వెనకున్న రీజను మంచి రీజన్ అనమాట ఝాన్సీ నోటితో చెప్తాం ఇవాళ ఈఎంఐ కట్టామండి ఆయాలు కూడా ఈఎంఐ కట్టాం ఇవాళకే 2 సంవత్సరాలు నిండిపోతాయండి అదండి విషయం మ్యాట్రీస్ కట్రవెల్లి ఈఎంఐ అంటే ఇంటి లోను ఇంటి లోన్ తీసుకున్నాం కదా ఇంటి లోన్ తీసుకుని ఈ రోజుకి 24 నెలలు కంప్లీట్ అయిపోయింది అనమాట 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది అందుకే తీయని వేడుక అబ్బా బాగా చేసుకో పట్టు దాన్ని నువ్వు కూడా తీయని వేడి చేసుకో అయితే తొందరగా పెడుతుంది కదా 2 నెలలు తిరిగి వచ్చిన పక్కనే 2 సంవత్సరాలు అబ్బా తొందరగా అయిపోయినాయా ఈ 2 సంవత్సరాలు కడతాకి ఎన్ని తిప్పలు పడ్డాము ఈ అమ్మాయి కడతాను కూడా చాలా తిప్పలు పడ్డాం అట్లా ముందుకు సాగుతుందండి బండి
ఈ రోజుతో 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయి. దాదాపుగా 3 లక్షల చిల్లర కట్టాం. 3 లక్షలు 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు కానా 3,15,000 ఎంతో కట్టాము. ఇదే ఊపులో ఇదే జోష్తో దేవుడికి చల్లగా చూసి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్ని ఇస్తే ఇంకో 4 సంవత్సరాల్లో ఇల్లు మనది అయిపోయింది అన్నమాట. చాలా ఆనందంగా ఉంది. ఎంటర్టైనే ఈ 4 సంవత్సరాలు ఎప్పుడు అవుతాయో. మా సిరి 10వ తరగతి రావాలి, అన్సి 8గా, అన్సి 8వ తరగతి రావాలి, సితారగాడు 5వ తరగతి రావాలి. మనం తింటా వేడు చేసుకుంటూ మాట్లాడాలి. పాలు కూడా తింటప్పుడు అదే విషయం. మింగు మింగు గోయిందో అర్థం వాస్తవంగా కేక్ తెద్దాం అనుకున్నా అండి. మనం యుద్ధ ప్రాతిపదికన ఏం చేస్తున్నామంటే ఆటో ఇచ్చిన మనకి షాక్కి చాలా అంటే చాలా లాస్ అయిపోయా, అప్పులు పాలయ్యా. వాస్తవం చెప్పాలంటే ఆ అప్పుల్ని యుద్ధ ప్రాతిపదికన తీర్దామన్న ఉద్దేశంతో 200 ఖర్చే కదా అని చెప్పి నో కేక్స్ నో. సీతారా ఏమంటుందంటే పొద్దున సాయంత్రం కేక్ ఉందమ్మా మనకి సెలబ్రేషన్ ఉందంటే ఏదేమంటుంది, నేను వచ్చాను సంతోషంతో కేక్ తెస్తున్నారు కదా అమ్మా అని అంటుంది. ఆయన అంటున్నాడు సితార్ గారు. ఇంకా సితార్ గారికి కూడా మనం కొన్ని ఐటమ్స్ తెచ్చాము. నేను కూడా రానా? సితార్ గారు కూడా చచ్చిపోతుందా? సితార్ గారు కూడా మనకి కొన్ని ఐటమ్స్ తెచ్చాం. ఐటమ్స్ అన్నమాట. ఒకే ఐటమ్ కేక్ ముక్కలు, కేక్ ముక్కల పేరు పెట్టమాట. సరే బ్రన్నా బన్ నాకొద్దు, నేను తిన్నా. సరే కూడుకుంటండి. అదండి విషయం. మన సర్ప్రైజ్ అయితే ఇది. అట్టయితే తినేసి పడుకోవాలి. మళ్ళీ పొద్దున్నే చూసింది చాలు. కానీ తిన్నాసేపు బాగా తిన్నా కేకు. రొట్టె ముక్క రొట్టె ముక్క రొట్టె ముక్క రొట్టె ముక్క కేక్ ముక్క. జనాలందరూ నిద్రపోతున్నారు. ఫస్ట్ టైం తేవడం అనుకుంటా డబ్బా ఇది. అంతకుముందు ఎప్పుడు తేలా నేను. కేజీ 200 నూనె. నాకు అర్థం కావట్లేదు. ఒరే నాయన, నువ్వు అన్నం కూడా ఉండలేదా ఇప్పుడు దాకా? నువ్వు ఎప్పుడు పోతావు తెలియదు. నువ్వు వచ్చిన తర్వాత వేడిగా వండవచ్చు. పిల్ల మొన్న అన్నం పెరిగేసి తినేసేసింది. ఆకలి అవుతుంది బాగా. మరి అవతల పోతుంది ఏంటో. సరే కేక్ ముక్కడు తినైతే. మా వద్దులండి కేకు. కేక్ అని పేరు పెట్టమన్నారు. కేక్ అన్నది కేకే. అది కేకా? దాంట్లో కేక్ లాంటిది. అది కేక్ లాంటిది కూడా అన్నా నువ్వు. నిజంగా కేక్ అనుకుంటే దాంట్లో కాయలు తెచ్చావు. జ్వరం వచ్చినప్పుడు అసలు అదే మనిషిని లేపి నడిపించి తెలుసా? అది వేరు కదే. కేక్ ఒక ఆశ ఉన్న తర్వాత ఇట్లాంటి తొక్కలో కేక్ ఏందమ్మా ఈ కేకు? కేక్ తింటే షుగర్ అంతా. కాకపోతే ఆంగ్ల అయింది. గమ్మున 4 ముక్కలు తినేద్దామని చెప్పి అనుకున్నా. 2 ముక్కలు ఉంది కేక్. మరి అది అన్ని విషయం. ఇదిగో ఈ టీవీ అయితే ఇక్కడ పెట్టేసా. అమ్మయ్యా, నీ కోసం ఎదురు చూస్తున్నారు, తప్పించిపోతున్నారమ్మా. ఏ రోజుకి ఆ రోజు కావాల్సిందనే, ఏ రోజుకి ఆ రోజు ఆ టైం అవ్వాల్సిందే. మేము చేసింది ఇదంతా లేదు. మరి మేము పొద్దున కూడా పచ్చడి వేస్తాను. ఏదమ్మా ఎట్ట అన్నావు? అనలేదా? నేనే తప్పుగా అయినానా? అదిగోండి కోడిగుడ్డు, పొరాటా, పెరుగు, పచ్చడి, ఇంకేంది, ఉప్పు, సాల్ట్, అన్నం, మంచినీళ్ళు, గెంటి, మూత, పళ్ళు, గెంటి, మూత, జాంచి, నీళ్ళు. సినిమాలో చిరంజీవి అంటాడు, ఎరా బావా బావనా అంటాడు. ఈయనొచ్చి రాజేంద్ర ప్రసాద్ అంతొద్దు అంటే, ఏం బావా బాగున్నావు అంటాడు. ఇది చాలు అంటాడు. కోడిగుడ్డు పొరటు వైట్ రైస్ చాలా చాలు. ఉప్పు వేసింది రండి, మర్చిపో.
సాల్ట్ ఏదైతే ఉప్పు కోసమేగా. రెండు విషయం, మా ఝాన్సీ పొగలు వచ్చే విధంగా చూడండి, పొగలు వచ్చే విధంగా వేడివేడిగా అన్నం కూర వండి పెట్టింది. థ్యాంక్ యూ ఝాన్సీ, థ్యాంక్స్ చెప్పాను. మనిషి అన్నవాడు ఏమైనా రియాక్ట్ అవుతారు. ఏం మరి నీకు తెలియాలి. అదే విషయం, మన 2 సంవత్సరాల కంప్లీట్ అయిన సందర్భంగా కోడిగుడితో ఒక రుచికరమైనటువంటి కేక్తో సెలబ్రేట్ చేసుకున్నాము. హ్యాపీ. మోటార్ కట్టేద్దులే అటు చూస్తా. ఏం కాకుండా రుచికరమైన కేక్ కదా. మధురాని బూతులు, తీపికరమైనటువంటి రోజు. నువ్వు అటు చూడు అమ్మ, మా ఆయన చూసావు కానీ. రండి, మా ఆనందాన్ని మీతో పంచుకున్నాం. 24 ఏళ్ళు అదే 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఇంత హ్యాపీగా ఉన్నాం. ఇంకో సంవత్సరం కంప్లీట్ చేసుకుని ఇంకొంచెం హ్యాపీ. అట్టగా 6 సంవత్సరాలు కూడా హ్యాపీగా కంప్లీట్ చేసుకుందాం. ఈ వీడియో ఎంత క్లోజ్ చేద్దాం, ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి. హే బాబు, ఆగాదు. ఏమి వీడియో స్టార్టింగ్లో టీవీ తీసుకొచ్చావు, సర్ప్రైజ్ అన్న మిక్కాయికి. ఏం బాబు వెళ్ళిపోతున్నావు, బాయ్ అంటున్నావు అనుకుంటున్నారా? చూస్తా ఉండండి, వెయిట్ అండ్ సీ. బాయ్.